ఏంటి ఏమైంది? ఆ ఫైల్ డిలీట్ చేసావా లేదా? లేదమ్మా, చేసేలోపే నీలివేణి వచ్చేసింది. అయ్యో, డిలీట్ చేయకపోతే కనీసం పెన్ డ్రైవ్ అయినా తీసుకురావాల్సింది కదా. అయ్యయ్యో, మర్చిపోయానమ్మా. మీరైనా ఫోన్లో ఒక మాట చెప్పాల్సింది కదమ్మా. అవును, నేనే చెప్పుండాల్సింది. టెన్షన్లో మర్చిపోయాను. ఆ పెన్ డ్రైవ్ అయినా తీసుకుని ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండేది కాదు. సరే, ఆ ఫుటేజ్ ఇంతవరకు ఎవరు చూడలేదు కదా? లేదమ్మా, ఎవరు చూడలేదు. ఇది ఇక్కడేం చేస్తుందక్క? సంబంధం లేకుండా అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చిపోతుందేంటి? ఆ సంగతి పక్కన పెట్టు. మన ఇంట్లో రేణుకతో దీనికి పనేంటి? ఏదో చాలా క్లోజ్గా అన్నట్టు మాట్లాడుకుంటున్నారేంటి? అవును కదా, వీళ్ళిద్దరికి ఏంటక్క రిలేషన్? అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? డౌట్ ఎందుకు, వెళ్ళి అడుగుదాంరా. అమ్మా, నిమిషమ్మ, కాంచనమ్మ వచ్చారు. హాయ్ నిమిష. హాయ్ కాంచన. మీకోసమే వచ్చాను. రేణుకని నిమిష గురించి అడుగుతున్నాను. నా గురించా? అవును, బర్త్డే బేబీకి విష్ చేయాలి కదా. బిలేటెడ్ బర్త్డే విషెస్ నిమిష. తన బర్త్డే అని నీకెలా తెలుసు? యాక్చువల్ గా నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు తిను చదివే కాలేజ్లోనే చదువుతుంది. తనే చెప్పింది. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. కాలేజ్లో వాళ్ళకి ఇది వన్ డే న్యూస్. నెక్స్ట్ డే ఇంకో కొత్త న్యూస్ వస్తుంది. అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు దీన్ని ఎవరు అడిగారు? ఏ సంబంధం లేకుండా ఇదెందుకు మాట్లాడుతోంది? అవును, నువ్వేంటి ఈ మధ్య రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నావు? ఊరికే క్యాజువల్ విజిటింగ్. నిమిష బర్త్డే అని తెలిసింది, సో విష్ చేసినట్టు ఉంటుంది, అలాగే అందరితో మాట్లాడి చూసినట్టు ఉంటుంది అని ఇలా వచ్చాను. అవును, నీలివేణి ఎక్కడ? తన రూము ఇదే కదా. సరే, నేను వెళ్ళి ఒక హాయ్ చెప్పేసిస్తాను. ఏ అర్చన, ఆగు. ఆ గాజు ఎవరిది? ఇదా? ఆబ్వియస్లీ నాదే. అవును, ఎందుకలా అడుగుతున్నావు? అదేం లేదు, నీ చేతికి వేసుకున్నావు కాబట్టి అది నీదేలే. మామూలుగా అందరూ 2 గాజులు 2 చేతులకి వేసుకుంటారు కదా. నువ్వేంటి ఒక చేతికి గాజు వేసుకున్నావు? యాక్చువల్గా ఇది మా నాన్న చాలా ఇష్టంగా కొనిచ్చారు. ఇలాంటి గాజే ఇంకోటి ఎక్కడో పడిపోయింది.